హాయ్ మామ, ఎలా ఉన్నావు? వెల్కమ్ బ్యాక్ టు హర్షాస్ యూనిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఫాలో అవుతున్న కొన్ని ట్రెడిషన్స్ గురించి అండ్ వాటి వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. దీని పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చూడండి. నెంబర్ 1, మన ఇండియాలో ఉన్న ఆడవారు బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారు? అసలు ఈ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారు అండ్ వీటి హిస్టరీ గురించి వస్తే 2500 BC లోనే నేచురల్ రిసోర్సెస్ వాడుకుని లైక్ క్లే అండ్ షెల్స్ ని యూజ్ చేసి ఈ బ్యాంగిల్స్ ని ఇండియాలో తయారు చేసి వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ గాజులను మెటల్స్ తో, గ్లాస్ తో అండ్ విలువైన రత్నాలతో తయారు చేశారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు రబ్బర్ అండ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన బ్యాంగిల్స్ ని ఫ్యాషన్ కోసం మాత్రమే వేసుకుంటున్నారు. మామ, అసలు ఈ గాజులకి బ్యాంగిల్స్ అని ఎందుకు పేరు పెట్టారో అని డౌట్ వచ్చిందా? దానికి రీజన్ ఏంటంటే బ్యాంగిల్ అనే పదం హిందీ వర్డ్ అయిన బాంగరీ నుంచి ఎవాల్వ్ అయింది. బాంగరీ అంటే రంగుల గాజు అని అర్థం వస్తుంది. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయని 2600 BC లో మొహింజో దారో అనే ఒక లొకేషన్ లో అమ్మాయి బ్యాంగిల్ బ్రాస్లెట్ వేసుకుని డాన్స్ చేసినట్టు ఆనవాళ్లు దొరికాయి. అండ్ 185 to 322 BC మధ్య కాలంలో మౌర్యన్ ఎంపైర్ కి సంబంధించిన ఒక డెకరేటెడ్ బ్యాంగిల్ ని కనుగొన్నారు. అండ్ 6th century BC లో గోల్డ్ బ్యాంగిల్ యొక్క శాంపుల్స్ ని హిస్టారిక్ సైట్ ఆఫ్ టెక్సిల్లాలో కనుగొన్నారు. ఇప్పుడు మన ఇండియన్స్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ట్రెడిషనల్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. బ్యాంగిల్స్ అనేవి మన ఇండియాలో ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అన్న తేడా లేకుండా అందరూ మన కల్చర్ లా భావించి వేసుకుంటారు. అసలు ఈ బ్యాంగిల్స్ వేసుకోవడానికి మన ఇండియన్స్ ఏం నమ్ముతారో చూద్దాం. హిందూస్ ఏం నమ్ముతారంటే బ్యాంగిల్స్ అనేవి లక్ అండ్ ప్రాస్పర్టీకి చిహ్నంగా భావిస్తారు. అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అండ్ పెళ్ళయిందని సూచించడానికి ఈ బ్యాంగిల్స్ ని గుర్తుగా వాడతారని అంటారు. అండ్ ఒక స్టేజ్ లో అయితే పెళ్లి కాని వారు చేతికి 6 గాజుల కన్నా ఎక్కువ వేసుకునేవారు కాదు. అండ్ పెళ్ళైన వారు మినిమం 12 గాజులు ఉండేలా చూసుకునేవారు. దీని వల్ల ఆ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని చూసేవారికి ఒక క్లారిటీ ఉంటుందని భావించేవారు. అండ్ కొన్ని రిలీజియన్స్ లో బ్యాంగిల్స్ అనేవి మన ఇండియన్ కల్చర్ గా భావిస్తారు. అండ్ బ్యూటీని ఎలివేట్ చేయడానికి యూజ్ అవుతుందని నమ్ముతారు. నార్త్ ఇండియా లైక్ పంజాబ్ లో అయితే పెళ్ళైన అమ్మాయి ఓన్లీ రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే 40 days వరకు వేసుకుంటారు. ఈ ప్రాసెస్ ని చూరా అని అంటారు. దీనిని సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ గా, రెడ్ అనేది కలర్ ఆఫ్ లవ్ గా భావిస్తారు అక్కడ ప్రజలు. అండ్ కొన్ని రిలీజియన్స్ లో లైక్ సిక్కిజం లో బ్యాంగిల్స్ ని స్పిరిచువల్ స్టేటస్ గా భావిస్తారు. అండ్ అంతేకాదు ప్రతి బ్యాంగిల్ కలర్ కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. లైక్ రెడ్ కలర్ బ్యాంగిల్ అంటే లవ్ అండ్ ఎనర్జీ అని, వైట్ కలర్ బ్యాంగిల్ అంటే న్యూ బిగినింగ్ అని, ఇలా ప్రతి బ్యాంగిల్ కలర్ కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఈ ఇమేజ్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. మామ, దీని వెనుకున్న సైన్స్ తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆయుర్వేదం అండ్ ట్రెడిషనల్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ ప్రకారం రిస్ట్ అనేది అక్యుపంచర్ పాయింట్ గా చెప్తారు. ఈ బ్యాంగిల్స్ అనేవి మన శరీరానికి అండ్ బ్యాంగిల్స్ కి మధ్య ఫ్రిక్షన్ ని కలిగించి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేస్తుంది. అండ్ మన బీపీని కంట్రోల్డ్ గా ఉండేలా చేస్తుంది. అండ్ ఇంకో సైన్స్ బిలీఫ్ ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి గ్లాస్ తో చేసినవి వేసుకుంటే చేతులు కదిలించినప్పుడు వాటి నుంచి వచ్చే ట్వింక్లింగ్ సౌండ్స్ వల్ల బాడీలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఆడవారికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాంగిల్స్ నుంచి సౌండ్స్ వస్తాయో ఈ సౌండ్స్ వల్ల మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్డ్ గా, కంట్రోల్డ్ గా ఉండేలా చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ రీజన్స్ ఆయుర్వేదంలో చెప్పినప్పటికీ యూనివర్సల్ గా ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ చాలా చోట్ల యాక్సెప్ట్ చేయదు. ఎందుకు ఈ మోడర్న్ సైన్స్ నమ్మదో కరెక్ట్ గా తెలియదు. కానీ ఇంగ్లీష్ మందులు అండ్ ఇప్పుడున్న మెడికల్ సైన్స్ అంతా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిందే. బట్ ఇవేమీ లేకముందే మన ఇండియాలో ఆయుర్వేదంతో సుశ్రుత గారు శస్త్రచికిత్సలు అండ్ ఆపరేషన్ చేయడానికి సంబంధించిన ఎన్నో రకాల టూల్స్ ని తయారు చేసి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఇది వేరే టాపిక్. ఇది పక్కన పెడితే ఆ ఆయుర్వేదం ని నమ్మేవారు ఈ రీజన్స్ ని, ఈ బిలీఫ్స్ ని కూడా నమ్ముతున్నారు. నెంబర్ 2, మన ఇండియాలో ఉన్న ఆడవారు ఎందుకు పట్టీలు పెట్టుకుంటారు? వాటికున్న ట్రెడిషనల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ గురించి తెలుసుకుందాం. ఈ యాంక్లెట్స్ చరిత్ర గురించి వస్తే సుమారు 8000 సంవత్సరాల నుంచి ఈ యాంక్లెట్స్ ని మన సౌత్ ఏషియాలో ఫాలో అవుతున్న ఒక ట్రెడిషన్. ఈ యాంక్లెట్స్ ని ఈజిప్టియన్స్ కాలం నుంచే వాడుతున్నారు. అప్పట్లో ఈజిప్టియన్స్ ఈ యాంక్లెట్స్ ని చాలా కామన్ గా వాడేవారు. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఈ యాంక్లెట్స్ వేసుకుని అండ్ పైన మెలియాలెఫ్ అనే ఒక బ్లాక్ క్లాత్ ని కప్పుకునేవారు. దీనిని కోల్ కాల్ అనేవారు. అండ్ చరిత్ర ఏం చెప్తుందంటే అప్పట్లో నార్మల్ పీపుల్ కన్నా డాన్సర్స్ ఎక్కువగా ఈ యాంక్లెట్స్ ని యూజ్ చేసేవారట. ఎందుకంటే డాన్స్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ అట్రాక్టివ్ గా కనిపించడానికి ఈ యాంక్లెట్స్ ని ఫ్యాషన్ ఆర్నమెంట్ గా వాడేవారు. కానీ క్రమంగా అవి చూడటానికి కూడా అందంగా ఉండటంతో అందరూ వాడటం మొదలు పెట్టారు. ఈ యాంక్లెట్స్ ని హిందూయిజం లో ఏమని నమ్ముతారంటే మెరిచువల్ స్టేటస్ కి సింబల్ గా భావిస్తారు. అండ్ అంతేకాదు పెళ్ళైన తర్వాత చెడు చూపులు తగలకుండా ఈ
యాంక్లెట్స్ కాపాడుతాయని అండ్ ఇవి పెట్టుకుంటే లక్ కలిసి వస్తుందని నమ్ముతారు. అండ్ పాజిటివిటీని ఈ యాంక్లెట్స్ అట్రాక్ట్ చేస్తుందని, నెగిటివిటీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని నమ్ముతారు. ఒక ఆడపిల్ల అట్రాక్టివ్ గా కనిపించడానికి ఈ యాంక్లెట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఈ యాంక్లెట్స్ గురించి బైబిల్లో యాంక్లెట్స్ ధరించిన స్త్రీల ప్రవర్తన గురించి ప్రస్తావిస్తుందని, వారిని గర్వించదగిన స్త్రీలుగా మరియు ఆకర్షణకు గర్వకారణంగా మాట్లాడతారని ఉంది. ఇదిలా ఉంటే ఇస్లాం మతంలో యాంక్లెట్స్ వేసుకుంటే అట్రాక్టివ్ గా ఉంటారు ఓకే, కానీ దాని నుంచి వచ్చే సౌండ్స్ వల్ల ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అట్రాక్ట్ అయితే పర్లేదు, కానీ ఆ సౌండ్స్ వల్ల దారిని వెళ్లే వాళ్ళు అటెన్షన్ చూపిస్తారు కదా. ఇస్లాం మతం ప్రకారం పరాయి అబ్బాయిని అట్రాక్ట్ చేయటం నేరమని అంటారు, కానీ కొన్ని రూల్స్ ప్రకారం ఈ మతంలో యాంక్లెట్స్ వాడటానికి పర్మిషన్ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని రూల్స్ ప్రకారం పర్మిషన్ లేదు. అండ్ కొన్ని చోట్ల ఓన్లీ రైట్ లెగ్ కి యాంక్లెట్ పెట్టుకుంటే దానికి రీజన్ ఏంటి, అండ్ యాంక్లెట్ పెట్టుకునే పొజిషన్ ని బట్టి ఆ అమ్మాయి లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉందో చెప్పొచ్చు. ఒకసారి ఇది చదవండి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం 18+ గా ఉంటుంది. సో యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంది, దానివల్ల ఇది డీటెయిల్ గా చెప్పలేను. ఒకసారి చదవండి. ఇప్పుడు ఈ ట్రెడిషన్ అండ్ కల్చర్ ని పక్కన పెట్టి సైంటిఫిక్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఈ యాంక్లెట్స్ పెట్టుకోవడం వల్ల లెగ్ పెయిన్, జనరల్ వీక్నెస్, లోవర్ బ్యాక్ పెయిన్ కి రిలీఫ్ ఇస్తుంది. సిల్వర్ యాంక్లెట్స్ పెట్టుకోవడం వల్ల ఎనర్జీని బాడీలోకి రీరేడియేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా లింఫ్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేస్తుంది. సిల్వర్ కి హీట్ ని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది. దానివల్ల మన బాడీలో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేసుకుని బాడీలో ఉన్న టెంపరేచర్ ని బ్యాలెన్స్డ్ గా ఉండేలా చేస్తుంది. అండ్ ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన కొన్ని సైంటిఫిక్ రీజన్స్. అండ్ ఇంకా నేనేమన్నా మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ గూగుల్ ని క్యూరాని రిఫరెన్స్ గా తీసుకుని ఈ వీడియో చేశా. అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి. ఫైనలీ నాకు పర్సనల్ గా ఈ ట్రెడిషన్ ని సైన్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, మన యాన్సిస్టర్స్ రే నువ్వు ఇది పెట్టుకో హెల్త్ కి మంచిది అని చెప్తే ఎవరు పాటించరని, సాంప్రదాయం అని, స్పిరిచువల్ బిలీఫ్స్ అని చెప్పి ఇవన్నీ చేపించారేమో అనిపించింది. ఫైనల్ గా ఈ వీడియో కింతే. ఇప్పటి వరకు చూసావంటే డెఫినెట్ గా నీకు తెలియని ఒక పాయింట్ అయినా తెలుసుకునే ఉంటావు. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టు.